బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ లేకుండా పోయిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. హిందువులపై దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండించలేదని ఆరోపించారు. పదవులపై వ్యామోహంతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో జాతీయ జెండాను ఎగురవేశారు ఎంపీ లక్ష్మణ్. దేశాన్ని బలహీనపరచాలని, మోడీని ఓడించాలని చైనా, పాకిస్తాన్లు చూశాయన్నారు. కానీ ప్రజలు మూడోసారి మోదీకి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. ప్రజలందరూ విచ్ఛిన్నకర శక్తులను ఎదుర్కోవాలన్నారు ఎంపీ లక్ష్మణ్. భారతదేశమే ప్రపంచంతోనే పోటీ పడుతూ సవాళ్లు విసురుతూ ఉంటే కొంతమంది మన దేశంలో ఉన్నటువంటి విచ్ఛిన్నకర శక్తులు పొరుగు దేశాల్లో భారతదేశం యొక్క ఎదుగుదల నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచంలోని ఒక బలీయమైన దేశంగా మారుతున్నటువంటి పరిస్థితిని గమనించి ఈ దేశాన్ని బలహీనపరచాలి, ప్రపంచానికి ఇవాళ సవాల్గా మారింది. 10వ ఆర్థిక దేశంగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 10 సంవత్సరాల్లోనే 5వ అతిపెద్ద ఆర్థిక దేశంగా మారడం, రాబో 10 సంవత్సరాల్లో 3వ ఆర్థిక దేశంగా ఇవాళ ఆ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకంగా ముందుకు దేశాన్ని తీసుకుపోతూ ఉంటే పొరుగు దేశాల్లో లేదా ఇవాళ పశ్చిమ దేశాలు ఇవాళ భారతదేశం యొక్క ఎదుగుదలను ప్రపంచ స్థాయికి ఎదుగుతున్నటువంటి విషయాన్ని గమనించి బలహీనపరిచే కుట్రల్లో ఏ రకంగా ఇవాళ మనం గమనిస్తూ ఉన్నాం. ఇవాళ బంగ్లాదేశ్ యొక్క పరిణామాలు అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉన్నది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పర్యవసనాలు ఎవరు ప్రోద్బలంతో, ఎవరి యొక్క మరి ఉసిగొలిపి ఈ యొక్క ఆసియా ఖండంలో భారతదేశాన్ని బలహీనపరచాలంటే పొరుగు దేశాల్లో కూడా ఒక భారత వ్యతిరేకతమైనటువంటి భావనను పెంపొందించి ఆ రకంగా తమ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విదేశీయులతో కూడా మన స్వదేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు వారికి ఊతమిచ్చే విధంగా, ఆ విచ్ఛిన్నకర శక్తులకు దోహదపడే విధంగా కాంగ్రెస్తో సహా ఇవాళ కేవలం పదవి వ్యామోహంతో, అధికార దాహంతో ఏ రకంగా ఆనాడు నెహ్రూ మొదలుకొని ఈ దేశ విభజనకు ఆ రోజు ఏ రకంగా నాంది పలికారో మనం చూస్తున్నాం. నిన్న 14 ఆగస్టు యొక్క కాలరాత్రిని దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారి ఒక పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా పేరు మీద ఒక దేశభక్తిని నిర్మణింపజేయడానికి యువతలో, ఈనాటి తరానికి భావి తరాలకు ఈ దేశ సమగ్రత గురించి ఒక అఖండ భారత్ యొక్క చరిత్రను చాటి చెప్పడానికి ఈ నెల 11 నుంచి 15 తేదీ వరకు మనం చేస్తున్న